హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము కునాయి చేయబోతున్నాం. మీకు తెలిసే ఉంటుంది. నరుటో మూవీలో నరుటో దగ్గర కునాయి ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మనకి 2 పేపర్స్ కావాలి, గమ్ కావాలి. ఫస్ట్ మనం ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే దీన్ని మధ్య నుంచి చింపేయాలి. మనం ఎక్కడైతే ఫోల్డ్ చేసుకున్నామో అక్కడ ఇట్లా చింపేయాలి మంచిగా. చూసారు కదా? ఇప్పుడు మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డ్ చేయాలంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి దాని తర్వాత దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేయాలి మంచిగా. మనకు ఓన్లీ 2 పేపర్స్ కావాలండి. 2 పేపర్స్ ఉంటే మనము కునాయిని చేసేయగలుగుతాం మనం. దాని తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. మనం ఇందాక ఎలా ఫోల్డ్ చేసామో స్టార్టింగ్లో ఆ పేపర్ని ఇలా కట్ చేసుకొని సేమ్ అదే ఇలా చేసేసి దీన్ని ఇట్లానే పెట్టేసేయాలి. కానీ ఇక్కడ గమ్ పెట్టదు అప్పుడే. తర్వాత సేమ్ ఇలానే చేద్దాం. దీన్ని నేను మీకు యూట్యూబ్లో షార్ట్స్ చూపించిన వాళ్ళగా ఇది చేసి ఇట్లా అని వాళ్ళు ఇట్లా వస్తాను సేమ్ దీనిలాగా అవుతుంది కదా, అలా చేస్తే మీకు అర్థం కాదని నేను ఆపకుండా చేస్తున్నాను. ఇలా సేమ్ ప్రాసెస్ అండి అది ఇది. చూడండి, ఇలా 2 చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇలా పెట్టేసి దీన్ని ఇలా చేసి ఇక్కడ గమ్ పెట్టేసేయాలి. చూపిస్తాను. ఇలా అంతా పెట్టేసుకోవాలి. కానీ మంచిగా పెట్టాలండి, మళ్ళీ అతకాలి కదా. నెక్స్ట్ పెట్టేసి రాసేసుకోవాలి. రాసుకున్నాక దీన్ని ఇలా ఫోల్డ్ చేసి పైన మాత్రం ఈక్వల్ ఉండాలండి. చూసారు కదండి, ఇక్కడ ఇలా అతక పెట్టుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అలానే అతక పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని అతకడానికి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇది ఇంకొక దాన్ని కూడా సేమ్ ఇలానే ఫోల్డ్ చేయాలి.
ఇలానే ఫోల్డ్ చేసుకొని చింపాలండి. నెక్స్ట్ దీన్ని ఇలా కొంచెం ఎడ్జ్లో కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఒకటి పేపర్ ఇట్లాంటిది ఇక్కడ తీసుకొని ఇలా ఒకటి ఇలా చేసుకుంటా వెళ్ళాలి. ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి, ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. అలా చేసుకుంటా వెళ్ళాలి. కానీ రెండు ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ ఉండకపోతే అతుకొచ్చేటప్పుడు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. దాని తర్వాత ఇక్కడ అంతా గమ్ పెట్టేసి చెయ్యి హైట్ ఫస్ట్ దీన్ని ఆరబెట్టడానికి పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఇలానే మన పేపర్ ఉంది కదా, దాన్ని తీసుకోవాలి. దాని తర్వాత మనం ముందు వేసుకున్న పేపర్ని మంచిగా ఇలా ఫోల్డ్ చేసుకొని మీకు కావాల్సిన చెయ్యి హైట్ అంతా పెట్టుకోవాలి. చెయ్యి హైట్ అంతా నేనైతే ఇంత పెట్టుకుంటున్నాను. మీకు కావాల్సిన హైట్ అంతా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీకు చెయ్యి అంతా ఫింగర్ అంతా చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ అంతా గమ్ పెట్టేయాలి. సేమ్ ఇక్కడ కూడా పెట్టాలి. చూసారు కదా, ఇంత ఇలా చెయ్యిని మెజర్ చేసుకొని చేసేయాలి. చేద్దాం. ఒక 5 minutes తర్వాత కలుద్దాం. 5 minutes ఆరబెట్టినాం కదండి. నెక్స్ట్ మన దగ్గర ఉన్న పేపర్ దీన్ని తీసుకొని దీన్ని ఇలా ఇక్కడ పెట్టేసేయాలి. కానీ దీన్ని ఇలా పట్టుకొని దీన్ని రోల్ చేయాలి. దాన్ని స్క్వేర్గా అలా చేయాలి, రోల్ చేయాలి. నెక్స్ట్ దాని తర్వాత మనం అంతా రోల్ చేసుకోవాలి. దీనికి నెక్స్ట్ ఇట్లా ఇక్కడ గమ్ పెట్టి ఇక్కడ ఇలా అతుకపెట్టి ఇవ్వండి. నెక్స్ట్ ఏమంటే మనము కొంచెం దాకానే గమ్ ఇలా పెట్టేసుకోవాలి. సేమ్ ప్లేస్లోనే మళ్ళీ గమ్ పెట్టేసుకోవాలి. గమ్ పెట్టేసి ఏం చేయాలంటే ఇది దీని లోపలికి అనేసేయాలి. దాని తర్వాత గమ్ పెట్టేసి ఇది ఉంది కదా పార్ట్, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా ఓపెన్ చేసి దీని లోపలికి ఇలా వచ్చేసేయాలి. సేమ్ దీన్ని కూడా ఇలానే చేయాలి.
చూసారు కదండి, ఇది మన కునాయ్. చూశారు కదండి, ఇది మన కునాయ్. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.